నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్యాబేజ్‌తో కొత్త రెసిపీ చెప్తున్నాను. ఇది రొటీన్‌గా క్యాబేజ్ కూర, క్యాబేజ్ పచ్చడి, క్యాబేజ్ ఇంకా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ట్రై చేయండి. చాలా హెల్తీ గూడా. రొటీన్ బోర్ కొట్టిన వాళ్ళు ట్రై చేస్తే కొత్తగా అనిపిస్తుంది. హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ కర్రీ చేయడానికి కొన్ని సీక్రెట్ టిప్స్ ఉన్నాయి. కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అవేంటో మనం వీడియో మధ్యలో చూద్దాం. సో, దానికోసం మీరు ఈ రెసిపీ ట్రై చేయాలి అంటే వీడియో మొత్తం వాచ్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి ప్లీజ్. అయితే ఫస్ట్ ఈ రెసిపీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను అంత పెద్ద క్యాబేజ్‌లో ఇంత చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పాన్ తీసుకొని నేను నాన్ స్టిక్ కాకుండా స్టీల్ పాన్‌లో చేస్తున్నాను. సో, కొంచెం 1 స్పూన్ దగ్గర 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ జాగ్రత్తగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేయండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పసుపు వేశాను. దానితో పాటు అది కొంచెం వేడయ్యాక కరివేపాకేస్తున్నాను, మెంతులేస్తున్నాను. స్ప్రౌటెడ్ మెంతులేసాను. చూసారా? అది ఎలాగో నేను స్ప్రౌటెడ్ మెంతుల కర్రీ నేను ఇంతకుముందు షార్ట్ చేసి నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను. దానికోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో దాని లింక్ కూడా పోస్ట్ చేస్తాను నేను. ఆ మెంతులతో పాటు నేను స్ప్రౌటెడ్ వచ్చిన మూంగ్ దాల్ పెసర్లు ప్లస్ బఠానీ, గ్రీన్ బఠానీ, ఇవి రెండింటిని కూడా నానబెట్టుకొని ముందు రోజే స్ప్రౌట్స్ వచ్చేలాగా పక్కన చేసి పెట్టుకున్నాను. అది యాడ్ చేశాను దీంట్లో. దానివల్లనే చాలా ఫైబరు, ప్రోటీన్ అనేది మనకు వస్తుంది. సో, రెగ్యులర్ క్యాబేజ్ కాకుండా మనకు చాలా డిఫరెంట్ స్టైల్‌లో ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్‌ని దాంట్లో వేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసి అన్నింటిని ఒకసారి ఆయిల్‌లో మూత పెట్టండి. మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే చేయాలి. సో, ఒక 4-5 మినిట్స్ అట్లా మగ్గే వరకి మూత పెట్టండి. ఈ మగ్గేతున్న ప్రాసెస్‌లో మనం పక్కన ఒక చిన్న బ్లెండర్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లం ముక్క, ఒక 7-8 పచ్చిమిర్చిలు తీసుకున్నాను చిన్న సైజువి. అవి దాంట్లో వేసి రెండింటిని మిక్సీ చేశాను. దీనివల్ల ఏమవుతుంది అనంటే మనము రెడ్ మిర్చి వేయను. అండ్ దానితో పాటు అల్లం ఎందుకేస్తున్నాను అంటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటికి ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే స్ప్రౌటెడ్ గానీ, పెసర్లు కానీ ఇవి ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ కాబట్టి అవి డైజెషన్ అవ్వడానికి మనం కొంచెం అల్లం అనేది వాడితే మనకి ఈజీగా డైజెషన్ అనేది అవుతుందనమాట. ఎంత తిన్నా గానీ ప్రాబ్లమ్ అయితే కాన్‌స్టిపేషన్ అట్లా ఏం ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. సో, నేను దాన్ని బ్లెండ్ చేసి అది ఇప్పుడు దీంట్లో మూత తీసిన తర్వాత వేశాను. వేసి ఒకసారి చక్కగా కలిపేశాను. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ యాడ్ చేసి మూత పెట్టొచ్చు. మీరు ఇంకా మగ్గాలి అనుకుంటే, నేను ఇలా ఫ్రైగానే ఉండాలి అనుకుంటున్నాను. సో, కొంచెం అడుగంటకుండా వాటర్ ఏస్తున్నాను. ఎంత అంటే 1/3 కప్పే వేశాను చూడండి. జస్ట్ అడుగంటకుండా మాత్రమే. కర్రీలాగా, గ్రేవీలాగా కాదు. జస్ట్ అంతే ఏసి, ఆ వాటర్ కన్సిస్టెంట్ కూడా మనకు కనిపించకుండా ఫ్రైలా ఉండడానికి సీక్రెట్ టిప్ ఏంటి అనంటే పుట్నాల పొడి. 2 స్పూన్ల పుట్నాల పొడి దాంట్లో ఏసి మంచిగా ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే. నేను ఈరోజు నైటే డిన్నర్ కీన్వాతో పాటు పప్పు అండ్ ఆ కర్రీ, క్యారెట్స్ తీసుకున్నాను. ఈ పప్పు రెసిపీ కూడా నేను నా షార్ట్స్‌లో పెడతాను. చెక్ చేయండి. థ్యాంక్ యూ.